శ్రీకర్ చెయ్యుదులు. దీన్నేమంటారో తెలుసా? చెయ్యి పట్టుకోవడం అంటారు. కాదు, పాణిగ్రహణం అంటారు. ఓ అమ్మాయి ఎడం చేత్తో ఒక అబ్బాయి కుడి చేయి పట్టుకుంటే వాళ్ళకి పెళ్ళైపోయినట్టే. నేను నమ్మకాలను నమ్ముతాను, మూఢనమ్మకాలని కాదు. నన్నొదిలే. చెయ్యి విడిపించుకున్నంత ఈజీ కాదు నన్ను వదిలించుకోవడం. వదిలేయాలంటే ఏం చేయాలో చెప్పు. ఎందుకు శ్రీకర్ నన్ను దూరం చేసి మాట్లాడతా? మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. జస్ట్ 15 రోజులు మాత్రమే ఉంది. అలేఖ్య, నువ్వింకొకసారి ఆలోచించు. నా భార్య అవని మంచితనాన్ని ఆసరాగా తీసుకొని అవకాశంగా మార్చుకుంటున్నావు. నా భార్య చేసిన త్యాగం ముందు నువ్వు నాకు చాలా చాలా తక్కువగా కనిపిస్తున్నావు. నా భార్య ముందు నువ్వు నథింగ్, అంతే. దయచేసి నా భార్య అని అన్నిసార్లు చెప్పక్కర్లేదు. ఇప్పుడు అవని నీ భార్య అని తెలుసు. ఇంకొక 15 రోజుల్లో నీ మాజీ భార్య అవుతుందని తెలుసు. శ్రీకర్, నా కూతురు ప్రేమను అర్థం చేసుకో. నీ మీద 15 సంవత్సరాలుగా పెంచుకున్న ప్రేమ మామూలు విషయం కాదు. నువ్వు అలేఖ్యని పెళ్లి చేసుకుంటే ఈ 10 ఊళ్ళకే కాదు, మా ఊరికి కూడా రాజులా బతకొచ్చు. నేను అవనికి భర్తగా బ్రతికితే చాలు, అదే నాకు రాజయోగం. 2-3 ఏళ్ల అవని ప్రేమ గొప్పదా? 15 ఏళ్లుగా నిన్నే తలుచుకుంటూ నీ పేరునే జపిస్తున్నా నా కూతురు ప్రేమ గొప్పదా? ప్రేమకు ఇన్ని రోజులు అన్ని రోజులు అని ఉండదు. అది ప్రేమించే మనిషిని బట్టి, వాళ్ళ మనసుని బట్టి ఉంటుంది. నా అవని ప్రేమని చెప్పడానికి రోజులు సరిపోవు, ప్రపంచంలో ఉన్న భాషలు సరిపోవు, అంత గొప్పది. చిన్నప్పుడు నువ్వు తాళి కట్టినప్పటి నుంచి నిన్నే నా భర్తగా ఊహించుకుంటూ బ్రతుకుతున్నాను. నువ్వు కట్టిన తాళిని ఎగతాళి చేస్తావా? ఎగతాళి చేసింది నేను కాదు, మీ అమ్మ. తప్పు చేసింది మీ అమ్మ. నన్ను బెదిరించి నాతో బలవంతంగా తాళి కట్టించింది. బెదిరిస్తే బంధాలు బలపడవు. నా కూతురు భవిష్యత్తు బావుండాలని ఒక తల్లిగా అలా చేశాను. అది తప్ప? మీరు సమర్థించుకోకండి రుద్రాణి గారు. చేసిన తప్పు వల్ల సమస్యల్లో చిక్కుకుంది మేము. అయ్యిందేదో అయిపోయింది శ్రీకర్. నన్ను పెళ్లి చేసుకుంటే సీతాదేవిలా నీకు తోడుగా ఉంటాను. అడవులకైనా వస్తాను. నీకోసం ఏమైనా చేస్తాను. రాముడికి సీత ఒక్కరే, అలాగే ఈ శ్రీకర్కి అవని ఒక్కరే. నా మనసు మార్చాలని చూడకండి. ఈ మనసు ఎప్పుడూ అవనికే సొంతం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాముడు దక్కేది సీతకి మాత్రమే, శూర్పణఖకి కాదు. శ్రీకర్ నిన్ను చేసుకుంటాడనుకుంటున్నావా? 15 ఏళ్లగా ఎదురు చూస్తున్నాను. 15 రోజులు ఆగలేనా? మన ఊర్లో చెట్టు మీదున్న తాళి నా మెడలో పడాల్సిందే. విగ్రహం మన దగ్గరికి వచ్చేసింది. ఇక అవని పని అయిపోయినట్టే. బాబూ, అవనిని తక్కువ అంచనా వేయకు. ఇలాంటివి ఎన్ని చూడలేదు, ఎన్ని టిస్టులు ఇవ్వలేదు. అవునరా, జలగ మనుషులకు తెలియకుండా రక్తం ఎలా పీలుస్తుందో అలాగే అవని కూడా మనకి తెలియకుండా ఏవేవో స్కెచ్లు వేస్తూనే ఉంటుంది. చివరికి వచ్చే వరకు తెలీదు అవేంటో అని. ఈసారి అలా జరగదు. ఈసారి అని ఇలా ఎన్నిసార్లు చూడలేదమ్మా. సారీ, అంటే నా ఉద్దేశం అవనిని పొగడాలని కాదు. మనకి ఫ్లాష్ బ్యాక్లు చాలా ఉన్నాయి కదా. ఈసారైనా కంగు తిని బోర్లా పడకూడదని చెప్తున్నాను. కురుక్షేత్రంలో కూడా కృష్ణుడు అన్ని వేళలా కనపడడు, కానీ యుద్ధం ఆగలేదు కదా. అలాగే అవని ప్లాన్ చేస్తున్నట్టు మనకి కనపడదు.
సినిమాల్లో పెళ్లి సీన్లలో తాళి కట్టే ముందు ఎవరో ఒకళ్ళొచ్చి ఆపండి అంటారు కదా, అలా ఎంట్రీ ఇస్తుందని నా భయం అంతే. అలేఖ్య సంగతి మీకు పూర్తిగా తెలీదు. తను నన్ను మించిన ఖతర్నాక్. పేక మొక్కల్లో నాకు తెలియని ఆట ఉందా? దొంగ ప్లాన్లు వేయడంలో నిన్ను మించిన ఖతర్నాకుందా? నిహారిక, రావమ్మ వేదవతి గారి కొత్త కోడల రావమ్మ. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. మీరందరూ వెళ్ళండి. చెప్పమ్మా. మీతో కాదు, నిహారికతో. మేం వెళ్ళం, మేము ఉంటాం, మేము వింటాం. ఇది కిలాడీలు మాట్లాడుకునే టాపిక్. ఈ సీన్ లో మీలాంటి కమెడియన్లు ఉండకూడదు. వెళ్ళండి. పనులన్నీ మాతో చేయించుకుంటారు, పర్సనల్ విషయాలు మాత్రం మీరు మాత్రమే షేర్ చేసుకుంటారు. ఆఖరికి సేఫ్గా ఉండేది మాలాంటి కమెడియన్లు మాత్రమే. విలన్స్ హీరో చేతిలో ఓడిపోతారు. ఈ కథలో హీరో అవని, అది గుర్తుపెట్టుకోండి. బావా, ఈ కామెడీ డైలాగ్ తర్వాత చెప్పు, నవ్వుతాను. నీకు బయలుదేరు. బయలుదేరు బావా. పదవే. చెప్తుంటే మీకు స్పెషల్గా చెప్పాలా? నా ప్లాన్ లో పనికి రాకపోయినా పక్కనే ఉంటాడు. నువ్వు చెప్పు. చెప్పు. నేను చెప్పిన ప్లాన్ ప్రకారం వేదవతి నెత్తిమీద పూలకుండి పడేటట్టు చేశారు. ప్రాణగండం వంకతో కథ ఇంతవరకు తీసుకొచ్చారు. మీ కోఆపరేషన్ ఎప్పుడూ ఇలాగే ఉండాలి, ముఖ్యంగా శ్రీకర్తో నాకు పెళ్ళయ్యే వరకు. తప్పకుండా ఉంటుందిలే. అవనిని ఓడించడం ఇంతవరకు మా వల్ల కాలేదు. నీ రాకతో మాకు కొండంత ధైర్యం వచ్చింది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మన అందరం కలిసిగట్టిగా ప్రయత్నించి అవనిని ఇంట్లో నుంచి గింటేద్దాం. అగ్నికి వాయువు తోడైనట్లు మాకు నువ్వు తోడయ్యావు. అసలు ఏం జరిగింది అని అవని మేల్కొనే లోపు కోలుకోకుండా చెయ్యాలి. ఇలాంటి అలేఖ్య కోసం నేను నా భర్తని త్యాగం చేయడానికి సిద్ధపడ్డానా? పంట బాగుపడాలని ఒక చీడ పురుగుని నేనే లోపలికి పంపిస్తున్నానా? కుటుంబాన్ని నాశనం చేస్తుంది, ఇల్లుని వల్లకాడు చేస్తుంది. ఎలాగైనా దీన్నింట్లోకి రానివ్వకూడదు. ఈ నాగదేవత చాలా మహిమగలవారంట. అవునా? అవును. మన కోరికలను మనసులో మొక్కుకుని ఈ చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే మన కోరికలు నెరవేరుతాయంట. అయితే మనము ప్రదక్షిణలు చేద్దాం. అలాగే చేద్దాం పద. నా భార్య అవని నన్ను వదిలి వెళ్లకుండా చేయి తల్లి. అలేఖ్య, నువ్వు వెళ్ళి శ్రీకర్ వెనక తిరుగు. మంచి ఫలితం ఉంటుంది. చాలా థ్యాంక్స్ నిహారిక. ఇక నుంచి మనిద్దరం అక్క చెల్లెల్లా కలిసి ఉండాలి. అలాగే చెల్లి. ఏదే ఇంకోసారి పిలువక్క. చెల్లి, ఇంకొకసారి. చాలా పతివ్రత పర్వన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. మనం పిలుపులతో పులకరించిపోతే పుణ్యకాలం పూర్తయి రాహుకాలం రన్నింగ్ చేస్తుంది. వెళ్ళు. సరే అక్క, ఆల్ ది బెస్ట్ చెప్పక్క. ఆల్ ది బెస్ట్. నా భర్త వెనుక నడిచే అవకాశం నీకివ్వను.
మా ఇద్దరి మధ్యలో నువ్వెప్పుడు దూరా? నేనెవ్వరి మధ్యలోనూ దూరలేదు. నా స్థానంలో నేనున్నాను. నీ స్థానమా అంటే? కొన్ని విషయాలు అర్థం కావడానికి సమయం పడుతుంది. అక్కడ మీ అమ్మ పిలుస్తుంది, వెళ్ళు. కొన్ని రోజులాగు, చెప్తా నీ పని. చెప్పుకో, చెప్పించుకుని కొట్టుకో, నాకెందుకు? నువ్వెప్పుడు వచ్చావు అవని? టైం కలా వస్తానులే బావా. దండం పెట్టుకో. ఆ అవని పానకంలో పుడకలాగా మధ్యలో దూరి డిస్టర్బ్ చేసిందక్క. నేనంతా చూశాను. ఇప్పటికైనా అర్థమైందా ఆ అవని అంటే ఏంటో? మనం వేసే ప్లాన్లని లాస్ట్ మినిట్లో తిప్పి కొడుతుంది. దాన్ని గెలవడం అంత ఈజీ కాదు. తంత్రంతో కాకపోతే మంత్రంతో కొట్టాలి. ఏం అవ్వకపోతే కుతంత్రంతో కొట్టాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను కాసేపట్లో వస్తాను. అలాగే సార్. నేను చెప్పిన ప్లాన్ ప్రకారం వేదవతి నెత్తి మీద పూలకుండి పడేటట్టు చేశారు. నిహారిక అలైక్యల కంటే అత్తయ్య పరాయిదై ఉండొచ్చు. కృష్ణ బావకేమైంది? కన్న తల్లి మీద అలాంటి ప్రయత్నం చేయడానికి తనకి మనసు ఎలా వచ్చింది? వారి మాటలు గుర్తుకొస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాను. అవని గారు, మీరు నన్ను గుర్తుపట్టారా? గుర్తుకు రావడం లేదు. నేనండి, చరణ్ని. విగ్రహం కోసం వచ్చిన డేవిడ్ దగ్గర పనిచేసిన మనిషిని. మీరు బ్రతుకున్నారా? ఆ రోజు జరిగిన కారు ప్రమాదంలో అందరూ చనిపోయారని న్యూస్లో వచ్చింది. మీకు ఓ నిజం నా ద్వారా తెలియడం కోసం ఆ అమ్మవారు నన్ను బ్రతికించినట్టుంది అవని గారు. నిజమా? అవునండి. మీ ఇంటికి వెళితే అందరూ ఇక్కడికి వచ్చారని తెలిసింది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఓ మనిషి చనిపోయే ముందు చెప్పే నిజాలాంటివనుకోండి. మీరు నన్ను పూర్తిగా నమ్మొచ్చు. వచ్చిందెవరు? తనతో రహస్యంగా ఏం మాట్లాడుతుంది? నిహారిక ఎలాంటిదో మీకు తెలుసు. నిహారిక చేసిన దుర్మార్గాల గురించి మీకు చెప్పాలని వచ్చాను. అలేఖ్య, నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. సరే అక్క. మీ అక్కగారి పాపను కిడ్నాప్ చేయించింది ఎవరో కాదు, నిహారిక. పాపను అడ్డం పెట్టుకుని విగ్రహాన్ని అడగమని డేవిడ్తో అడిగించింది కూడా నిహారికనే. కాలరుద్రతో విగ్రహాలను మార్పించింది కూడా నిహారికనే. అన్ని రకాలుగా మాకు సహాయం చేసింది నిహారికనే. కానీ మా వల్ల మీకు చాలా నష్టం జరిగింది. మేం చేసిన తప్పులకి
మాకు పడాల్సిన పనిష్మెంట్ పడింది. నేనెప్పుడు చనిపోతానో తెలీదు. చనిపోయే ముందు మీకు ఈ నిజాలు చెప్పేయాలని వచ్చాను. జరిగిన వాటికి నన్ను క్షమించండి. నిహారిక నన్ను ఇక్కడ చూసిందంటే చంపడానికి ప్లాన్ చేస్తుంది. మీకు చెప్పాల్సినవన్నీ చెప్పాను. ఇక నేను బయలుదేరతాను. ఈ చరణ్ గాడు చావలేదా? అవనిని ఇంత దూరం వచ్చి కలిశాడంటే అవనితో ఏం చెప్పుంటాడు? ఏంటి అలా చూస్తున్నావు? ఇది నువ్వు సౌమ్యని కిడ్నాప్ చేయించినందుకు. ఇది విగ్రహంను కాలరుద్రతో మార్పించినందుకు. ఇది అత్తయ్య మీద పూలకుండి పడేలా చేసినందుకు. నువ్వు ఎంత వెదవ్వో ఆ చరణ్ నీ గురించి మొత్తం చెప్పేసి వెళ్ళాడు. నీ సంగతి చెప్తాను, పద. వాడు చెప్పిందంతా అబద్ధం. ఆగవని. ఇంకా నా ముందు నువ్వు నాటకాలాడకు. పద. అవని, ఏమైంది? నా బుజ్జిని ఎందుకు తోసావు? తొయ్యడం కాదు, దీని చెంప పగలగొట్టాలి. అవని, నా భార్యను ఎందుకు కొట్టావు? ఏదో తప్పు చేసి ఉంటుంది, అందుకే కొట్టింది. ఏం చేసిందని కొట్టావు? ఏం జరిగిందమ్మా? అడుగుతుంది నిన్నేనమ్మా. వేదవతి గారి చిన్న కోడలు రెండో కోడలు కొట్టిందంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. అందరి ముందు నిహారికకు ఎంత అవమానమా? ఎందుకు కొట్టావో చెప్పు. ఏ మాటలు రావా ఏంటి? చెప్పు. చెప్పనా నిహారిక? నువ్వు చేసింది చెప్పనా? ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ఇలాంటి సమయంలో నువ్వు నాతో అలాంటి మాటలు చెప్పచ్చా? అత్తయ్య, నిహారిక నాతో ఏం చెప్పిందో తెలుసా? అవని, నువ్వు మన కుటుంబం గురించి ఇప్పటి వరకు చాలా త్యాగాలు చేశావు. ఇప్పుడు విగ్రహం కోసం భర్తని త్యాగం చేయడం ఎందుకు మానేయచ్చు కదా అని చెప్పింది. ఇదేంటి మాట మార్చింది? నా బుజ్జి అలా చెప్పదే, ఏదో జరిగింది. నేను మాటని తప్పి అలేఖ్యకు శ్రీకర్ బావని ఇవ్వకుండా ఉండాలంట. నేను ఈ సమయంలో మాటని ఎలా తప్పగలను చెప్పండి? అందుకే నిహారికని కొట్టాను.